హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు ఈ వీడియోలో కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టం కదా, బయటికి వెళ్ళారంటే అడిగి మరీ తింటారు ఈ చికెన్ పాప్కార్న్. అలాంటిది మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టామంటే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది. బయట ఏవేవో సాస్లు వేస్తాడు కదా, అది ఎలా ఉంటుందో తెలియదు మనకి. అదే టేస్ట్ మనం సేమ్ ఇంట్లోనే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలు కట్ చేయించుకొని శుభ్రంగా బాగు చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే చికెన్ సాఫ్ట్గా అవుతుంది. అలాగే చికెన్లో వచ్చే నీచు వాసన కూడా పోతుంది. ఇప్పుడు చికెన్లో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం పౌడర్, 1 స్పూన్ వెల్లుల్లి పౌడరు. అల్లం వెల్లుల్లి పౌడర్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కానీ రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే మాత్రం ఈ పౌడర్స్ వేయాల్సిందే. 1.5 టీ స్పూన్ పాప్రికా పౌడరు, లేకపోతే కారం వేసుకోవచ్చు. 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్లు కిన్లే సోడా అండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి మసాజ్ చేసినట్టుగా ఈ మసాలాలన్నీ పట్టాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి ముక్క జ్యూసీగా బాగుంటుందండి. ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పౌడర్ కూడా ప్రస్తుతం ఆన్లైన్లో అయితే దొరుకుతున్నాయి. ఒకసారి ట్రై చేయండి, దొరుకుతాయి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 బ్రెడ్లు ఇలాగా పౌడర్లా చేసుకొని అందులో 1 స్పూన్ పాప్రికా పౌడరు, కొంచెం సాల్ట్ వేసి బ్రెడ్లో ఈ కారం ఉప్పు కలిసేదాకా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుందండి ఇలా చేయడం వల్ల. అలాగే మనకి చప్పగా లేకుండా కొంచెం కారం ఉప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అలా వేయడం వల్ల. ఆ తర్వాత ఒక కప్పు మైదా పిండి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న చికెన్ని బ్రెడ్ క్రమ్స్లో దొల్లించి, ఇది కిన్లే సోడా వాటర్ అండి. కిన్లే సోడా వాటర్లో ఒకసారి డిప్ చేసి అప్పుడు మైదా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతా ముక్కలకి పట్టేలాగా పట్టించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టాలి. మొత్తం పిండి అంతా చికెన్కి పట్టేసి అదిగోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా పౌడర్ అంతా దులిపేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఆ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కిన్లే సోడా వాటర్ కూడా కూలింగ్ ఉన్న వాటర్ అండి. కూలింగ్ ఉన్న కిన్లే సోడా అది వేయడం వల్లే ముక్క ఇంకా క్రిస్పీగా వస్తుంది. మనకి సేమ్ బయట టేస్టే వస్తుంది. ఇలాగే ముక్కలన్నీ బ్రెడ్లో వేసుకొని, తర్వాత సోడాలో వేసుకొని, తర్వాత మైదాలో వేసుకొని దులుపుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాగుతున్న నూనెలో వేసుకొని వేగించుకోవాలండి. స్టవ్ మంట ఎప్పుడు కూడా మీడియంలో ఉండాలండి. మరీ హైలోనూ ఉండకూడదు, మరీ సిమ్లోనూ ఉండకూడదు. మీడియంలో పెట్టి వేగించడం వల్ల లోపల వరకు మంట చేరి చక్కగా నిదానంగా ఉడుకుతుందండి. అందులో క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకొని మిగతా చికెన్ కూడా వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పక్కకి తీసేసుకోవాలండి. బాగా వేగించుకోవాలి. స్టవ్ ఎప్పుడు మీడియంలోనే పెట్టి బాగా వేగించుకుంటేనే లోపల వరకు చేరి మంట కరెక్ట్గా ఉడుకుతుందండి. అస్సలు నీచు వాసన ఉండదు. ఒక్కసారి నమ్మి చూడండి. పక్కాగా మనకి హోటల్ స్టైల్లో కేఎఫ్సీ పాప్కార్న్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. నిజంగానే అలాగే ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉందో. అలాగే మీరు ట్రై చేసి వీడియో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి చూపించండి. మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఈ వేడి చికెన్ పాప్కార్న్ అలా మయోనైస్ తోటి కొంచెం టొమాటోస్ కెచప్ తోటి నంచుకొని తింటే ఆహా అనాల్సిందే. ఇది చూడండి ముక్క ఎంత జ్యూసీగా ఉందో, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా భలే ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.